ఏనుగులబావి గూగల్ మండలం తాతాబాడు మొహమ్మద్ ఇనాయత్ హుస్సేన్ 8వ వార్డు సర్వేపాలెం తుల్లూరు కలగి గారు వెంకట్రావు గారి రిఫరెన్స్ కావల్ రోడ్ల మండలం వెంకట్రావు గారి రిఫరెన్స్ తుల్లూరు కలగి గారు ఆలూరు లక్ష్మి గారు తాలూరు సుధాకర్ గారు దళదత్తి మండలం పోతుగంట పాలెలు జక్కిపల్లి గూడూరు దాల్వాయ వెంకటరమణమ్మ పుట్టా సుబ్బారావు గారు కాంతమ్మ గారు మహేశ్వరరావు గారి రిఫరెన్స్ చూడన్నా ఓకే సార్ చూడన్నా సీనన్నా గోపాల్ 64 మంది ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మన శాసనసభ్యులు వారు శాంక్షన్ చేయించున్నారు. కావలి 18వ వార్డుపురం సెల్ఫ్ ఎవరి యొక్క రికమెండేషన్ 28వ వార్డు నారంశెట్టి రాజ్యలక్ష్మి 1,10,343 గౌరవరం జాలాది చిట్టిపాపు బాబుపాలెం కొండూరు బుజ్జమ్మ వాయిల్ శ్రీనివాస్ గారి రిఫరెన్స్ నాగులవరం గ్రామం మాలేపాటి శ్రీహరి నాయుడు గారు 2వ వార్డు పల్లపు సుశీల వార్డు ఎనంపూడి శ్రీనివాసరావు గారు జ్యోతి బాబురావు గారి రిఫరెన్స్ 32వ వార్డు మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ 18 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రగతి కోసం నిరంతరం కూడా పండగ లేదు, ఆదివారం లేదు, రెస్ట్ లేదు, దేశాలు ప్రపంచాలు నలుమూల చుట్టూతో ఈరోజు ఎన్నో వందల వేల ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి దాదాపు 23,000 కోట్ల రూపాయలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టి ఆంధ్రప్రదేశ్ ని పారిశ్రామిక ప్రగతిగా రూపుదిద్దుకున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రగా ఎదగాలని కోరుకున్న తరుణంలో ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలి, ప్రజలందరూ కూడా ప్రజా జీవితంలో అందరూ ఆరోగ్యవంతులుగా జీవించాలంటే ప్రభుత్వ వంతుగా ఆరోగ్యశ్రీ పథకాన్ని ఈ రోజు ప్రవేశపెట్టి ఎన్ని రకాలుగా మీకు ఉపయోగపెడుతున్నప్పటికీ కూడా ఎక్కడో ఒక దగ్గర దానికి సంబంధం లేని ప్రాంతాల్లో మీరు ఆపరేషన్లు చేపించుకుంటే జరిగిన నష్టాన్ని ఎంతో కొంత ఆర్థిక సహాయం చేయటం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ రోజు మీకు నిధులు వెచ్చించడానికి ముఖ్యమంత్రి గారు చూపిన చొరవలో భాగంగా కావలి ఎమ్మెల్యేగా మీ అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిగా, నిరంతరం కావలిని కాపు కాసుకునే వ్యక్తిగా, నిరంతరం పేద బడుగు బలహీన వర్గాలకి అందుబాటులో ఉండే వ్యక్తిగా, ప్రతి ఒక్కరితో తోడుగా ఉండే వ్యక్తిగా నా కర్తవ్యం మీ ఆరోగ్యవంతులుగా ఉండాలనే ఒక దృఢ సంకల్పంతో నాకై నేనుగా నిర్ణయం తీసుకొని ఈ రోజు కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చి ఏ ఒక్కరైనా మాకు సీఎం రిలీఫ్ ఫండ్ కావాలి అంటే కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, ప్రాంతం లేదు, కావలి నియోజకవర్గమే ఒక తాటి మీదగా నిలబెట్టి ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నటువంటి తరుణంలో ఈ రోజు 1,200 మంది ఇప్పటికే అప్లై చేయడం జరిగింది. 1,218 మంది అప్లై చేస్తే ఈ రోజు 862 మందికి ఇప్పటికే మేము సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజు 64 మందికి ఈ రోజు చెక్కులు అందించడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ పేదవారికి చేతైనంత వరకు కల్పించిన మా దేవుడైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడుకి ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పేదవాళ్ళకి సేవ చేయటమే భాగ్యంగా భావించి నిరంతరం పనిచేస్తున్నటువంటి తరుణంలో ఇప్పటికి 7,97,00,000 రూపాయలు 7,26,00,000 రూపాయలు ఇప్పటికే కావలి నియోజకవర్గానికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద 862 మందికి అందించడం జరిగిందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ మరొక్కసారి కావలి నియోజకవర్గానికి పత్రికా మిత్రుల ద్వారా తెలియజేయడం ఏంటంటే ఇంకా కూడా చాలా మందికి నేను
ఇంటింట ఎమ్మెల్యే కార్యక్రమానికి వెళ్ళినప్పుడు, ఆ బజార్లో వెళ్ళినప్పుడు అప్పుడు వచ్చి నాకు కొంతమంది సీఎం రిలీఫ్ ఫండ్ కోసం అర్జీలు ఇస్తే అప్పటికే కాలం తీరినటువంటి అప్లికేషన్లు ఎత్తుకొని నా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా కూడా మళ్ళా కూడా దయించి మీరు దీన్ని ప్రచారం చేయండి. మీ వల్ల ఒక్క పేదవాడికి న్యాయం జరిగినా కూడా మీ వృత్తికి నా వృత్తికి మనం న్యాయం చేసిన వాళ్ళు అవుతామని కూడా మీ ద్వారా కూడా తెలియజేస్తూ, కావలి నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా డబ్బులు కట్టి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటే తప్పకుండా మా కార్యాలయాన్ని సంప్రదించండి. మా కార్యాలయం ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్కి వీలైనంత వరకు తెప్పించుకునేదానికి మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోండి అని చెప్పి సందర్భంగా కావలి ప్రజానీకానికి తెలియజేస్తూ మరొకసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాను.